దేవుని వాక్యాన్ని మనం విందామండి. కూర్చోకు. దేవుని వాక్యం మనం విందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని చదువుకున్నామండి. ఈ అధ్యాయంలో 27 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో చాలా విషయాలు దేవుడు మన కొరకై యాకోబు గారి ద్వారా దేవుడు రాయించారు. యాకోబు అనే వ్యక్తి కలిగిన వారు బైబిల్లో 5 ఉన్నారు, 6 ఉన్నారు. మరి ఈ యాకోబు ఎవరనంటే, మనందరూ చెప్తాం ఎక్కువ యాకోబు ఎవరనంటే మోసగాడి యాకోబు అని అంటాం. ఆ యాకోబు కాదు. ఈ యాకోబు ఎవరనంటే యేసు ప్రభువారి సహోదరుడు, అంటే తమ్ముడు. యేసు ప్రభువారు పుట్టిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ చేత మరియమ్మ గర్భమున ఆయన జన్మించిన తర్వాత మరియమ్మకు అప్పటికే ప్రదానం చేయబడింది. ఎవరితో ప్రదానం చేయబడింది మరియమ్మకు అని అంటే యేసోబుతో ప్రదానం చేయబడింది. మరి యేసు ప్రభువారు పుట్టిన తర్వాత అండి, కనుక యేసు ప్రభువారు పుట్టిన తర్వాత మరియా యేసోబు వారు వివాహం చేసుకున్నారు. ఆ వివాహం చేసుకున్న తర్వాత పుట్టిన వారు ఎవరనంటే యాకోబు, అంటే యేసు ప్రభువారు తమ్ముడు యాకోబు. ఈ యాకోబు మరి పత్రిక రాసివలసి వచ్చింది. ఎవరికి రాశాడు అని అంటే చెదిరిపోయిన యూదులందరికీ రాశాడు. అంటే యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ మీరు వస్తుంది అని చెప్పినప్పుడు వారు మేడగదిలో వారు నివాసం చేస్తుంటున్నప్పుడు అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన తర్వాత వారికి గొప్ప హింస కలిగిందంట. యేసు ప్రభువారిని ఆరాధిస్తున్నందుకు, యేసు ప్రభువారిని కనపరుస్తున్నందుకు, యేసు ప్రభువారిని అంగీకరించినందుకు హింస జరిగినప్పుడు ఆ హింసలో దేవుని నమ్ముకుని యేసు ప్రభువారిని నమ్ముకున్న యూదులందరూ ఏమయ్యారనంటే చెదిరిపోయారట. అలా చెదిరిపోయిన వారిలో విజయవాడలో కూడా ఉన్నారట యూదులు. విజయవాడ కూడా వచ్చేస్తారట. కాబట్టి అలాగ ప్రపంచమంతా కూడా చెదిరిపోయిన ఆ యూదులకి ఈ మాట రాస్తాడు. ఎలాగంటే బాగుంటుంది, యూదుల కంటే క్రైస్తవులు, అంటే యూదులైనా అన్యజనులైనా ఎవరైనా, అపోస్తలుడు పౌలు ఏమంటాడు, గ్రీకు దేశస్తులని లేదు, యూదులని లేదు, ఎవరూ లేదు, అందరూ ఒకటే. ఎలాగనంటే అందరము క్రైస్తవులమే. అంటే హింస కలిగిన క్రైస్తవులకు రాసిన పత్రిక. చెప్పండి, ఏ పత్రిక ఇది? హింస కలిగిన క్రైస్తవుల కొరకు రాసిన పత్రిక. కాబట్టి హింస కలిగింది, హింసలో వారు బలపరుస్తూ యాకోబు పత్రిక రాస్తూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని చెప్పినే ముందుకు వెళతాను. యాకోబు యేసు ప్రభు ఉన్నంత కాలము యేసు ప్రభు వారిని నమ్మలేదు. ఎవరు? యాకోబు. పేతురు వెంబడించాడు, యోహాను వెంబడించాడు. కనుక ఎంతమంది ప్రభుని వెంబడించినా యాకోబు మాత్రం వెంబడించలేదు. ఎప్పుడు వెంబడించాడు యాకోబు అని మనం గమనిస్తే యేసు ప్రభు చనిపోయిన తర్వాత యాకోబు వెంబడించాడు. అంటే ఎలా చెప్తున్నారని అంటే యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు తన తల్లి బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? యోహానుకి అప్పచెప్పాడు. అంటే ఈ యాకోబే ఉండుంటే ఎవరికి అప్పచెప్తాడు? అప్పచెప్పవలసిన పని లేదు. కాబట్టి యాకోబు ఎప్పుడు యేసు ప్రభువుని నమ్మాడంటే యేసు ప్రభువు పునరుత్థానుడే తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభువుని నమ్మి దేవుని కొరకు అతడు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యాకోబు రాసిన పత్రిక మన క్రైస్తవ జీవితానికి చదువుకుంటే మన విశ్వాస జీవితానికి చాలా మేలుకరం, చాలా మేలుకరంగా ఉంటుంది అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఈ అధ్యాయంలో ఒక్కొక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని విని ఇనువారు మట్టికై ఉండి అలా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమి కాదంట. అంటే ఏమంటున్నాడనంటే అద్దం చూసుకున్నవాడు ముఖం మీద మచ్చలు ఉన్నాయనుకోండి, చూసుకుని అద్దం అలా పెట్టేసి మరి బయటకు వెళ్ళిపోయి మర్చిపోతే ఏం ప్రయోజనం అద్దం చూసుకున్నట్టు వల్ల? మళ్ళీ చెప్తాను, అద్దం చూసుకున్నవాడు ముఖం మీద మచ్చలు ఉన్నాయి, ఏదో అంటుకున్న అది చూసుకున్నాడు. అద్దంలో చూసుకున్న తర్వాత తుడుచుకుంటూ మర్చిపోయి బయటకు వెళ్ళిపోయి అదస్తారని బతుకు తెలుసుకో. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటాడనంటే చూడండి, ఆ మాట చదువుదాం. మీరు అర్థములో చూసుకుని వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపనవాడు అయితే
వాడు అర్థములో తన సహసముఖమును చూచుకొను ఆ. మనుషుని పోలి ఉన్నాడు. ఉమ్, వాడు తను చూచుకొని ఆ. అవతలకు పోయి తానెట్టివాడో ఆ. వెంటనే మర్చిపోవును కదా. వెంటనే మర్చిపోను కదా. అయితే ఆ. స్వాతంత్ర్యమునిచ్చు ఆమె చాలు. కానీ ముఖం మీద మచ్చలు ఉన్నాయి, లేదా ముఖం మీద ఏదో అంటుకుంది అని చూసుకొని మర్చిపోయిన వాడితో సమానం అంట. ఏం అనుసరించిన వాడు? వాక్యం విని అలాగ అనుసరించిన వాడు. వాక్యం విని అలాగ అనుసరించిన వాడు. ఎంతో కాలం నుంచి వస్తున్నాం, ఇక జీవితాన్ని మార్చుకోకుండా, ఎంతో కాలం నుంచి వస్తున్నాం, ఇక దేవుని వాక్యాలు లోపడకుండా, ఎంతకాలం వచ్చినా ఇంకంతే అలా ఉండుకోకుండా జీవితాన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. అద్దం చూసుకున్నప్పుడు ముఖం మీద మచ్చ ఉందని అద్దాన్ని పగలు కొట్టకూడదు. కనుక ఏం చేయాలి? ముఖం చూసుకోవాలి. అట్టిది వాక్యాన్ని నిందించకూడదు, చెప్తున్న వారిని నిందించకూడదు. ఇది ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మన జీవితాన్ని ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి అని యాకోబు తెలియపరుస్తూ ఏమంటున్నాడు అంటే, చూడండి మొదటి వచనం నుండి ఒక్కో మాట చెప్తాను. దేవుని యొక్క మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రం వారికి శుభమని చెప్పి రాయను. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందమని. చూడండి, యాకోబు చెప్తా ఉన్నాడు, ఇదిగో మీరు ప్రభునందు విశ్వాసం ఉంచిన సహోదరులారా, మీకు అనేక శ్రమలు, కష్టాలు, బాధలు దేవుని నిమిత్తం వస్తుంటున్నప్పుడు అవి అనుభవిస్తున్నాము అన్నప్పుడు ఆ అనుభవిస్తున్న శోధనలు ఎంతో మేలుకరమైనవి, ఎంతో ఆనందకరమైనవి అని ఏం చేయాలట? భావించాలట, తలంచాలట. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలైన మనకు లోకములు ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. ఇప్పుడు యోహాను గారిని అన్నాడు, ఎవరో హేరోదు రాజుని అన్నాడు, నీవు హేరోదు రాజుని ఏమన్నాడు? నీవు పాపం చేస్తా అని అంటే హేరోదు రాజుని ఏం చేయించారు? నరికించేశారు, తల నరికించారు. యోహాను హేరోదుని యోహాను అన్నందుకు యోహాను తల ఏం చేశారు? కాబట్టి యథార్థతో మాట్లాడితే, యథార్థముగా జీవిస్తే ఈ లోకములు ఏంటి? శ్రమే. అబద్ధం ఆడితే శ్రమ ఉండదు. కనుక అందరితో ఏకమై తిరిగితే శ్రమ ఉండదు. అందరితో మనము కూడా ఏకమైపోయి తిరిగితే మనము బూతులాడి, మనము ప్రియులారా అందరితో మనం హెచ్చరివాడిగా తిరిగితే ఏం గొడవ ఉండదు. కానీ ప్రత్యేకించబడి నీతిగా, భక్తిగా, పరిశుద్ధత కొరకు జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఏమొస్తాయంట? శ్రమలే. కానీ ఆ శ్రమల ద్వారా ఏమన్నాడు తెలుసా? మీ శోధనలు సహించిన వారు ఏమంటే 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు ఏమై ఉండాలంట? నిలుచుడు వాడే. ప్రభువు తన్ను ప్రేమించు వారి కొరకు వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని. కాబట్టి శోధనలు వచ్చినాయని దేవుని వలన నాకు కీడు వచ్చింది, దేవుని వలన నాకు ఈ శోధన వచ్చిందని మనం ఎన్నడూ కూడా దేవుడిని ఏం చేయకూడదు అంటండి? దూషించకూడదు. చదువురా మా మాట కూడా 13వ వచనం. శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని ఏం చేయకూడదు అంటండి? శోధనలు వస్తాయండి దేవుని పిల్లలకి. వచ్చినప్పుడు శోధనలు బట్టి దేవుడు నాకు ఎంత కీడు తెచ్చాడండి బాబా. చాలా మంది ఏమంటారు తెలుసా? నాకే రావాలండి కష్టాలు, నాకే రావాలి శోధనలు, నాకే రావాలి బాధలు అని అంటూ ఉంటారు. ఆ దేవునికి నా మీద జాలి లేదండి అని అంటారు. అంటే దేవుడిని అలాగ అనకూడదట. దేవుడు శోధించేవాడు కాదట, దేవుడు శోధనలు ఇచ్చేవాడు కాదు. కనుక శోధన వచ్చినప్పుడు మనం సహించేవారుగా ఉన్నప్పుడు శోధన వెనకాల దేవుడు మేలు మన కొరకు దాచి ఉంచుతాడనే విషయాన్ని తెలియపరుస్తాను. ఈ విషయాన్ని గమనించాలి. కొంతమందికి ఏమో అనారోగ్య శోధన వస్తాయి, మరి కొంతమందికి ఏమో అపనింద అనే శోధన వస్తుంది. దేవునిలో ఎదుగుతుంటూ అపనిందలు వేస్తూ ఉంటారు, నిందలు వేస్తూ ఉంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు. ఈ శోధనలో మనం నిలిచి ఉన్నప్పుడు నీ అంత దండడికి ఎవరును లేరు అనే విషయాన్ని తెలియపరుస్తాను. వచ్చినాయా శోధనలు?
మిమ్మల్ని ఎవరైనా నిందించారా? మిమ్మల్ని ఎవరైనా అవమానపరిచారా దేవుని కొరకు? మిమ్మల్ని ఎవరైనా దేవుని కొరకు నిందలు చేస్తున్నారా? అలాగొచ్చి మీరెవరు? ఇంకో విషయం చెప్పనా, నువ్వు చేసినది సరైన రీతిలో చేయకుండా అంటున్నారనుకో, అది ఆస్వాదం కాదు. చేయకోకుండా అంటారు చూసారా, చేయకోకుండా అంటారు కదా, అది మనకేమై ఉందట? ఆశీర్వాదం అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. కొన్ని మాటలు తగడగా చెప్పేసి నేను ప్రార్థన చేస్తానండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఆ సోదరులు మనం నిలుచుండే వారిపై మనము దేవుని సహాయం కోరుకుంటూ ఆయన సహాయం కోరాలంట. కొన్నిసార్లు పిల్లల ద్వారా శోధన వస్తుంది, కొన్నిసార్లు పక్కింటోళ్ళ ద్వారా శోధన వస్తుంది, కొన్నిసార్లు ప్రియులైన మన ఇంట్లోనే అనేక గొడవలు వస్తూ ఉంటాయి. ఈ శోధనలో దేవుని దూషించకుండా, ఈ శోధన వెనకాల దేవుని ఆశ్రద్ధ లేదో దాగుందని మనం ఏం చేయాలి? కనిపెట్టే వారిగా ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే, మీరు ఏ విషయములైనా కొదువు లేని వారి వలె, 4వ వచనం అమ్మ, మీరు సంపూర్ణులను ఏ విషయములైనను కొదువు లేని వారై ఉన్నట్లు ఓర్పు తన క్రియలను ఏం చేయాలంట? అంటే కొదువు లేని వారి వలె ఉండాలంట. ఆమె ఎలా ఉండాలి? అర్థమవుతాయమ్మా? కొదువు అంటే ఇక్కడే అంటాడు, ఏమంటాడంటే, లేనివాడు తన లేనరకను బట్టి అతిశయపడాలండి, ఉన్నవాడు తన ఉన్నతను బట్టి ఏం చేయాలండి? చదవరా 5వ వచనం 9 చదువురా. ఉన్నతి దీనుడైన వాడు సహోదరుడు తన కలిగి ఉన్న ఉన్నత స్థితి యందు అతిశయపడవలను, ధనవంతుడైన సహోదరుడు తన కలిగి ఉన్న దీన దశ యందును ఏం చేయాలట? ఉన్నవాడైనా లేనివాళ్ళైనా వారికి ఉన్న స్థితిని బట్టి ఏం చేయాలి? అతిశయపడాలి. అంటే అతిశయపడతాం అంటే కొదువు లేని వారి వలె ఉండాలంట. కొదువు లేని వారి వలె ఉండటం ఏంటంటే, దేవుని నమ్ముకున్నాం కనుక మనకు అది లేదు ఇది లేదని అనకూడదు. అది లేదు ఇది లేదు అన్నబట్టి ఏమి లేదంటే అంటే కొదువు కలుగున్నామని అర్థం. దేవుడు అది ఎప్పుడు కూడా కోరుకోడు. దేవుడు ధారాళముగా దయచేవాడట, ఆయన ఇవ్వగల దేవుడంట. అందుకని మనము ఇవ్వగల దేవుడు ఉన్నాడు కనుక ఈరోజు మనం ఎప్పుడు కూడా మనకి ఇది లేదు అది లేదని ఏం చేయకూడదు. చాలా మంది ఏదో కొంచెం తక్కువ అయితే చాలు కనుక ఒరే అయిపోతా ఉంటారు. అది లేదు ఇది లేదు, వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అలా అద్దుతుంది అని ప్రియులారు అలా ఎన్నడూ అనుకోకూడదట. ఉన్నవాడు ఎలాగో తృప్తి కలిగి ఉంటాడో లేనివాడు కూడా అలాగే ఉండాలట. అంటే సమృద్ధి కలిగిన వారుగా ఉండాలి అని వాక్యము చెప్తా ఉంది. లేదు 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 అని అంటే ఎవరైనా ఇస్తారంటే అల్లరిపాలు అవుతుంది తప్ప. కాబట్టి దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గర మొరపడితే దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామండి. 5,000 మంది పురుషులే కూర్చున్నారట, 5,000 మంది కూర్చున్నారట. మరి వాళ్ళు కాకుండా వాళ్ళతో వచ్చిన భార్యలు పిల్లలు వీళ్ళందరికీ లెక్కేస్తే ఒక 20,000 మంది ఎంతమంది ఉన్నారు. ఉంటే యేసుప్రభు అన్నారు వారికి భోజనము పెట్టడానికి. ఎంతమందికి ఎక్కడ తేగలం బాబు భోజనం, మా దగ్గర ఎక్కడది అని. అప్పుడు చిన్నపిల్లవాడు లేచి 5 రొట్లు 2 చేపలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు కనుక యేసయ్య చేతిలో పెట్టగా 5 రొట్లు 2 చేపలు ఆస్వాదించి దాన్ని పంచిపెట్టారట. ఎంతమందికి పంచిపెట్టారో తెలుసండి? 5,000 మంది పురుషులకు, వాళ్ళందరూ లెక్కతో 20,000 మందికి పంచిపెట్టగా మళ్ళీ 12 గంపలు మిగిలింది. అంత మాత్రమే కాదు ప్రియులారా, అందరూ తృప్తిగా తిన్నారట. 5 రొట్లు 2 చేపలు చేయగల దేవుడు కనుక తృప్తిగా పెట్టిన దేవుడు మన కొదువు తీర్చలేడా? మన కొదువు కూడా తీర్చగల దేవుడు. ఇదే సందర్భంలో ఎందుకు తెలుసా నీకు? ఒకసారి 7,000 మంది కూడుకున్నారట. 5 రొట్లు 2 చేపల సందర్భంలో కాకుండా మరి ఇంకో సందర్భంలో ఎంతమంది కూడుకున్నారటండి? 7,000 కూడుకుంటే అక్కడ 4 రొట్లే ఉన్నాయట. 4 రొట్లను ప్రభు ఎంతమందికి పంచిపెట్టగలరని శిష్యులందరూ ఆందోళన చెందుతూ ఉంటే అప్పుడు యేసయ్య అన్నాడు, అల్పవేసి ఎంతకాలం మీతో నేను ఉంటాను? ఇదిగో 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు చేసిన అద్భుతం ఇప్పుడు చేయలేనా అని అంటాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం తింటున్న దేవుని బిడ్డలారా, ప్రభువును నమ్మిన మనము కొన్నిసార్లు కొదువులు వస్తాయి,
కొన్నిసార్లు అనారోగ్యాలు వస్తాయి, కొన్నిసార్లు బాధలు వస్తాయి, కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. అందుకని దేవుని దూషించొద్దు. కొదువులో అన్ని కలిగి ఉన్న వారి వలె ఉండాలి. కొదువులో అన్ని మనకున్నాయని మనం సంతోషించే వారిగా ఉండాలని వాక్యము చెప్తా ఉంది. అలాగే శోధన సహించినప్పుడు మనం ఏమై ఉంటాం? ధన్యులుగా ఉంటాం అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి చెప్తూ ఏమంటున్నాడనంటే చూడండి, 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరికర్తమై మరణమును ఏం చేస్తుందట అంటే మొట్టమొదట మనిషికి ఏమొస్తుందని అంటే దురాశ వస్తుందట, దురాలోచన వస్తుందట. దురాలోచన అంటే ఎలాగంటే దురాశ అంటే నేనే బాగుండాలి. వాళ్ళు ఎందుకు కట్టేసుకున్నారు బిల్లుగు, వాళ్ళకి ఎందుకు ఉద్యోగం వచ్చేసింది, వాళ్ళు ఎందుకు అలాగ అయిపోయారు అని మొట్టమొదట ఆ దురాశ మనలోకి వస్తుంది. దురాశ మనలోకి వచ్చినప్పుడు ఆ దురాశ ఏమవుతుంది అని అంటే పాపము గర్భం ధరిస్తుందట. ఆమె దురాశ ఏం కలుగుతుంది? పాపం గర్భం ధరిస్తుందట. గర్భం ధరించిన తర్వాత అంటే ఆ దురాశ ఎక్కువయ్యి గర్భం ధరించినట్టుగా మనసులో అది ఎక్కువైపోయి ఇక ఆఖరికి ఎక్కడికి వెళ్తుంది అని అంటే వీళ్ళ పాపము చేయటానికి కారణం. దాన్ని అర్థం చేయాలని అంటే అర్థం చేసుకోవాలంటే సౌలని వ్యక్తి ఉన్నాడండి. సౌలని వ్యక్తి ఏం చేశాడనంటే దావీదును చంపాలనుకున్నాడు. చిన్న దురాశ వచ్చింది ఎవరికి? సౌలుకి. కానీ ఈ ఆశ ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అని అంటే దావీదును చంపాలనుకున్నంత వరకు వెళ్ళిపోయింది. చిన్నగా ప్రారంభమైపడిన దురాశ, ఆ ఆలోచన మనిషిని చంపేవాళ్ళన్నంత వరకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆఖరికి ఏమయ్యాడు సౌలు? తన కత్తి మీద తానే పడి ఏమైపోయాడండి? ఈరోజు ప్రియులారా, దురాశ చిన్నగా ఉండగానే దాన్ని ఏం చేయాలి మనము? తీసేది. ఏంటా దురాశ క్రియలు అని అంటే ఒక 7 చూపిస్తాను చూడండి. ఆ దురాశ క్రియలు ఏంటంట అని అంటే ఇక్కడే రాయబడిన మాట మనం చదువుతున్నాం. చదువమ్మా 21వ వచనం. సమస్త దురాశకి కారణాలు ఏంటో, దురాశకి సంబంధించిన ఆ గుణలక్షణాలు ఏంటో చూడండి. మనుషుల్లో ఇవి కలిగితే దురాశ వస్తుందట. ఈ దురాశ వస్తే ఈ క్రియలు ఉంటాయట. ఏంటి ఆ క్రియలు అమ్మ చదువురా? అందుచేత సమస్తమైన కలవశమును విరదీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుగల సాత్వికముతో ఏం చేయండి అంట? అంగీకరించుడి. అమ్మ చదువురా. మీరు ఇనువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనాను వాక్యమును ఇనువాడై ఉండి దాని ప్రకారము నేను ఎవరిస్తాను చూడండి ఒకటి. మొదటిది ఏంటనంటే ప్రియులరా, మనం ఇది నేర్చుకోవాలట. ఏమి నేర్చుకోవాలి అని అంటే వినుటకు ఏం చేయాలి? దురాశ మనలోనికి రాకుండా ఉండాలంటే దేవుని వాక్యం వినుటకు ఏం చేయాలి? ఎగురుపడాలి, వినాలి. బైబిల్లో ఒక చోట ఉంది ఏమనంటే మాట్లాడటానికి నిదానించాలట, వినటానికి వేగురుపడాలి. అంటే ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. కాబట్టి వాక్యం చెబుతా ఉంది ఏంటనంటే దురాశ మనలోనికి రాకుండా ఉండాలనంటే మనం చేయవలసిన పని ఏంటనంటే వినాలంట. ఏం వినాలనంటే దేవుని వాక్యాన్ని వినాలి. కనుక విన్న తర్వాత ఏం చేయాలి అని అంటే మాట్లాడటానికి ఏం చేయాలనంటే నిదానించాలట. మాట్లాడటానికి ఏం చేయాలమ్మా? ఏది నోటికొత్తది మాట్లాడకూడదు, ఏది పడుతుంది మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడతారని అంటే ఇక్కడ రాయబడిన మాట చదువుతున్నాం. అందుచేత సమస్త కలువశమును ఎరవేగుచున్న దుష్టాత్మను మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుట శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించు. కాబట్టి ఎవరు మాట్లాడతారు అని అంటే వీళ్ళరా కలవశము కలిగిన వారట. కలవశం అంటే పైకి ఒకలా మాట్లాడతారు, లోపల ఒకటి. పాట పాడుతున్నారు అనుకో, కొంచెం బాగా పాడుతున్నారు అనుకోండి, బాగా పాడుతూ ఉంటుంటే
అయ్యి బాబు ఇదే పాడాలా, ఇదే చేయాలా, లేకపోతే ఇదే రోజున అని లోపల ఉన్న కుయ్యత్తు చేత ఏం చేస్తారట, కలవశముతో ఎరవీగిన దుష్టాత్మను ఏం చేస్తారట అండి, బయలుపరుస్తారు. కాబట్టి ప్రియులారా, ఎవరైనా వాక్యం చెప్తున్నారనుకోండి, వారి మీద కలవశము కలిగి ఉంటారు. అంటే కలవశం అంటే ఆ మనిషిని ఎలా చెడగొట్టాలా, పాడుతున్న వారిని ఎలా లాగాలా, ప్రార్థన చేసే వారిని ఎలా ఆఫ్ చేయాలా, ప్రసంగం చేస్తున్న వాడిని ఎలా ఆఫ్ చేయాలా, లేకపోతే దేవుడు పని చేస్తున్న వాడిని ఎలా ఆఫ్ చేయాలో మనుషులు కలవశం చేస్తూ ఉంటారట. ఇటువంటి వారి విషయంలో మనం ఏమై ఉండాలి, కాబట్టి అట్టి వారికంట ఆఖరు పాపం ధరించి వారు ఎక్కడికి వెళ్తారు, నాశనానికి వారు వెళతారన్న విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ఒక్కొక్కరికి ఒక వరం ఉంటుంది. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తామండి. ఒక్కొక్కరికి ఒక వరం ఉంటుంది. అందరూ ఒక పని చేయలేరు. ఒకరు పాడగలరు, ఒకరు ప్రార్థన చేయగలరు, ఒకరు నాకులా ప్రసంగించగలరు, ఇంకొకరు ఆరాధన జరిగించగలరు, ఇంకోటి దేవుడు చేస్తాడు. మనం ఒకటి కోరుకోవాలి దేవుని దగ్గర, ఏమనంటే, దేవా నీ వరములతో నన్ను అభిషేకం చేయనైనా అని మనం అడిగితే దేవుడు తన వరముల చేత దేవుడు మనల్ని ఏం చేస్తాడని అంటే అభిషేకిస్తాడు. అభిషేకించినప్పుడు ఆ పని చేస్తున్నది ఏదైతే ఉందో దాన్ని మొదటిగా దేవుడు చేస్తాడు. మొట్టమొదట నేనండి కొత్త స్థలాలు అక్కడ పంపి కిషోర్ ఇల్లు కట్టుకున్న చోట ఇదివరకు చెప్పాను లేదు, ఆ స్థలంలో నేరేడు చెట్టు ఉండేది. నేరేడు చెట్టు, ఆ చెట్టు కాడ ఇలా కూర్చొని ఇలా జారబడి ఏడ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఒక స్వరాన్ని వినిపింపు చేస్తాడు. ఏమన్నాడంటే, నిన్ను నా నోటిగా చేస్తానన్నాడు. ఎలా చేస్తానన్నాడు, తన నోటిగా చేస్తాను. అంటే తన నోటిగా అంటే తన మాటలాగా దేవుడు నన్ను చేస్తానన్నాడు. ఆ మాట నా హృదయంలో, నా చెవులంటే వినపడింది, నా హృదయంలో అది నేను స్థిరపరుచుకున్నాను. ఆ తర్వాత నేను ఆలోచించింది ఏంటంటే, నాకు పాటలు రావు, ఏమి రావు, కానీ దేవుడు తన మాటలు చెప్పగల అభిషేకాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు ప్రియులారా, నేను గమనించింది ఏంటంటే, ఎక్కడైనా 2 మాటలు చెప్తే చాలు వారు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆనందపడతా ఉంటారు, సంతోషపడతా ఉంటారు. ఎందుకనంటే నేను ప్రియులారా, దేవుడు నా స్వరాన్ని అభిషేకించాడు. కాబట్టి ఈరోజు మన స్వరాన్ని దేవుడు ఏం చేయాలి, అభిషేకించాలి. మనం చేస్తున్న ఆ పని ఏదైతే ఉందో దాన్ని అభిషేకించాలి. అలాగే అభిషేకించమని దేవుని వేడుకోవాలనే విషయాన్ని మీకు తెలియపరుస్తుంది. అందుకని నీకు రాని దాన్ని ఎవరో చేస్తూ ఉంటే ఈర్షపడకూడదు. ఆమె ఏం చేయకూడదు, ఎవరో తుడుస్తున్నారు ఈర్షపడకూడదు, ఎవరో కుర్చీలు వేస్తున్నారు ఈర్షపడకూడదు. అమ్మ చెప్పండి, కనుక ఎవరో బైబిల్ చదువుతా ఉన్నారు, వారిని ఏం చేయకూడదు, ఈర్షపడకూడదు. వారిని వెనక్కకు లాగటానికి ప్రయత్నము చేయి. ఒకవేళ నీవు చేయాలనుకుంటే వారితో పాటు పోటీ పడాలి. ఇప్పుడు పాడుతున్న వారితో ఏం చేయాలి, పోటీ పడాలి. చదువుతున్న వారితో ఏం చేయాలి, నీవు చదవాలి. అలా చేస్తే దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడు. కాబట్టి కలువశము, ఎరబిగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడిన మీ ఆత్మను ఏం చేసుకోండి, రక్షించుకోవాలండి. మన ఆత్మలను మనం ఏం చేయాలండి, రక్షించుకోవాలి. కాబట్టి వినుటకు ఎదురుపడాలట, మాట్లాడటానికి నిదానించాలట, కోపించుటకు నిదానించాలట. ఆమె కోపించడానికి ఏం చేయాలి, ఇక్కడే రాయబడితే ఆ మాటలు చూడండి. మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు ఏమై ఉండాలట. ఒకటి వీళ్ళరా, మళ్ళీ చెప్తున్నాను, మాట్లాడటానికి ఎగురుపడాలంట, వినుటకు ఎగురుపడాలంట, మాట్లాడటానికి నిదానించాలట, కోపించడానికి ఏమై ఉండాలట. ఎందుకనంటే మనుషుని కోపము దేవుని నీతిని కాబట్టి ఒక చోట ఉంటుంది, ఏమిటనంటే కోపము మనిషిని నాశనంలోనికి తీసుకుని వెళ్తుందట. కోపించటానికై ఏం చేయకూడదంటండి, మనం జాగ్రత్త పడాలి, నిదానించాలి అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. తర్వాత మనం చూస్తే కనుక ప్రియులరా, అక్కడే మనం చూస్తే సమస్తమైన కలుషమును విడిచిపెట్టాలట. ఏదైతే మనలోకి వేర్స్ వచ్చిందో దాన్ని ఏం చేయాలి. నేను ముగిస్తానండి, ఎటు ఒకసారిగా లేరు,
అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. 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 దాన్ని విడిచిపెట్టకపోతే ఆఖరికి ఏమవుతుందో తెలుసా? అదే నిన్ను చంపేస్తారు. ఒకసారి అమెరికాలో ఫుట్బాల్ ఆడుతున్నారంట. ఫుట్బాల్ ఆడుతూ ఉంటుంటే ఒక బాగా ఆడే వ్యక్తిని, ఇప్పుడు ఎక్కువ పాయింట్లు తెచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఆ పాయింట్లు తెచ్చే వ్యక్తిని పెద్ద పెద్ద బొమ్మ ఒకటి తయారు చేసి ఒక సెంటర్లో పెట్టారంట. దానికి ఇలా తీగలు కట్టి సెంటర్లో పెడితే కనుక వాడికి రావాల్సింది వీడికి వచ్చేసింది ఆ పేరు అని, ఆడు బొమ్మలా నిలబడతాం ఎందుకు నిలబడాలని ఓ రాత్రికాడు వెళ్ళి, ఎవరు చూడుకోకుండా రాత్రికాడు వెళ్ళి ఆ తీగలు కట్ చేసేసాడట. బొమ్మ నిలబడిన తీగలు, ఆ తీగలు కట్ చేసేసినప్పటికి, అది పెద్ద బొమ్మ కదా, పెద్దది కదా, అది కట్ చేసేసినప్పటికి ఏమైందనంటే కట్ చేసినోడి మీద పడిపోయిందంట. ఆ బొమ్మ అటు పడవలసింది ఇటు మీద పడిపోయింది. ఇక రాత్రి అయిపోయింది కదా, ఎవరు చూడలేదు. అది పెద్దదేమో మీద పడిపోయిందేమో. తెల్లారి వచ్చినాడికి ఏంట్రమో ఇలా పడిపోయిందని తీరా చూసినాడికి ఆ బొమ్మను లెగ తీసినాడు, దాని కింద ఉన్నాడు. తీరాడు ఏమై ఉన్నాడంటే చచ్చిపోయాడు. కానీ ఊపిరాడక ఆ బొమ్మ మీద పడిపోవటాన్ని బట్టి నలిగిపోయి చచ్చిపోయాడు. అలా చనిపోవటానికి కారణం ఏంటంటే తన దుష్టత్వమే, తన వేర్షే తనను పాడు చేసింది. కాబట్టి మనం ఆ స్థితిలోనికి వెళ్ళకుండానట్లు వాక్యం చెబుతూ ఉన్నప్పుడే మనం ఏమవ్వాలి? సరి చేసుకోవాలి అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. కనుక ఎరుచున్న దుష్టత్వమును మానుట, వాక్యమును, తర్వాత 6వది వాక్యమును విని వారు దాన్ని ఏం చేయాలనంటే అంగీకరించాలట. వాక్యం వినాలి, దాన్ని ఏం చేయాలండి? అంగీకరించమంటే ఇలా ఉండకూడదండి అని చెప్పినప్పుడు అలా ఉండటం అలా ఉండకూడదు అని అన్నప్పుడు అలా మానేవారు. అలా ఉండాలన్నప్పుడు అలా ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రియులరా మనం దేవుని వాక్యానికి మనం లోపడతాం. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఏదైనా వాక్యం నెరవేరుతుంది. దేవుని వాక్యము నెరవేరుతుంది. కాబట్టి మన జీవితంలో మనం నష్టపోకుండానట్లు వాక్యానికి ఏమవ్వాలి తెలుసండి? విధేయతలు చూపాలనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. తర్వాత వాక్యం వినువారు మాత్రమే కాక ఎలా ఉండాలని దాన్ని ప్రవర్తించేవారిగా, ఏమైతే చెప్పామో దాన్ని ఏం చేయాలి? అనుసరించాలి. అనుసరించుకోకుండా ఎంతకాలం ఉన్నాం అంతే. కాబట్టి విన్న వాక్యాన్ని ఏం చేయాలనంటే మనం గ్రహించాలి. ఇంకో చివరిగా మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి ప్రియులను, ఇక్కడ మాట చదువుతున్నాం. ఏమనంటే జ్ఞానము కొదు 4వ వచనం చదవరమ్మా. మీరు సంపూర్ణులను మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల అతడు దేవుని అడగవలను. అప్పుడు అది అతనికి ఏం చేస్తుందటండి? అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా తెలుసు. కాబట్టి ఇక్కడ ఒక 2 మాటలు చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. ఒకటి ఏమంటున్నాడనంటే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల అతడు దేవుణ్ణి ఏం చేయాలటండి? అడగాలి. అడిగితే దేవుడు ఏమిస్తాడు? చాలా మంది ఈ లోక జ్ఞానం అనుకుంటున్నారు. ఈ లోక జ్ఞానం అనుకుంటున్నారు. కానీ ఈ లోక జ్ఞానం అంటే దెయ్యాలు జ్ఞానం అంట. మనకు రాబోయే రోజు ముందు వస్తుంది, చూపిస్తాను. కాబట్టి దెయ్యాల జ్ఞానం ఈ లోక సంబంధమైనది. పరలోకము నుండి ఒక జ్ఞానం వస్తుందంట, అది దేవుని యొద్ద నుండి వచ్చిన జ్ఞానం. కాబట్టి మనం దేవుని యొద్ద నుంచి వచ్చిన జ్ఞానాన్ని అడగాలి, దేవుని దగ్గర అడగాలి. ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే మనం అడిగినప్పుడు అంట దేవుడంట తాము అడుగు వారికంటే దేవుడు ధారాళముగా దయచేస్తాడు. కనుక దయచేసేవాడు జ్ఞానమే కాదు, ఏదైనా ధారాళముగా దేవుడు మనకి ఇస్తాడు. ఎవరు అడిగారు అని అంటే సొలొమోను రాజు అడిగాడు కదండి. సొలొమోను రాజు అయ్యాడు. రాజు అవుతామే రేపు పరిపాలనలోకి జాయిన్ అవుతాడు, సింహాసనంలో కూర్చొని పరిపాలిస్తాడు. ఆ రాత్రి ప్రభు అతనితో అన్నాడు, నీకేం కావాలి చెప్పు అని అంటే, అప్పుడు సొలొమోను ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా ముందు ఎవరైతే రాజులు నాకు కీడు చేశారో వాళ్ళందరూ చంపే అని అనలేదు. కానీ సొలొమోను ఏమన్నాడు అని అంటే, ప్రియులారా నాకు ఇన్ని ఎకరాల పొలం నాకు దయచేయి అని అనలేదు, ఇంత బంగారం దయచేయి అనలేదు, నాకు రథాలు దయచేయి, గుర్రాలు దయచేయి, ఆయుధాలు దయచేయి అని అనలేదు. ఏమని అడిగాడు తెలుసండి? దేవా నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము దయచేయి.
అక్కడే అంటాడు ప్రభు, ఏమంటాడు తెలుసా? నువ్వు బంగారమైనను వెండి అయినను నీ శత్రువులు ప్రాణమునైనను నువ్వేం చేయలేదు, అడగలేదు కనుక నువ్వు కనుక జ్ఞానంతో పాటు అవి కూడా ఇస్తాను. చదువుతారా మాట? చూడండి, రాజులు రాసిన గ్రంథం 2 దానితో పాటుగా జ్ఞానంతో పాటుగా నేను నీకు ఐశ్వర్యమును, 2 రాజులు రాసిన గ్రంథంలో ఐశ్వర్యమును ఘనత బంగారము నీకు సమస్తమును నేను నీకు ఇస్తానంటాడు. సరే మనం ముందుకు వెళ్ళిపోదాం రండి అమ్మ. 3వ అధ్యాయం రాజులకు రాసిన గ్రంథం 2 రాజులు 3వ అధ్యాయంలో సొలొమోనుకి దేవుడు సమస్తమును ఇచ్చేశాడట. ఏమిచ్చేశాడనంటే ఐశ్వర్యము ఘనత సర్వస్వమును అతనికి ఇచ్చారు. కాబట్టి ఏమడిగాడు అనంటే జ్ఞానమును అడిగాడు. జ్ఞానంతో పాటు దొరికిందిరామా? 1 రాజులు 3వ అధ్యాయము, 1 రాజులు 3వ అధ్యాయం ఎన్నో వచ్చిన రమ్మా? 13వ వచనం. గుడ్, థ్యాంక్ యూ. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగక పోయినను అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొక్కడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను 11వ వచనం. దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చాను, దీర్ఘాయువైనను ఐశ్వర్యమైనను నీ శత్రువులు ప్రాణమునైనను అడగక న్యాయమును వివేకమును అనుగ్రహించుదువని నీ మనవి. కాబట్టి అడిగు వారికి దేవుడట ఇదిగో సొలొమోనుకి దయచేసినట్లుగా దేవుడు ధారాళముగా దయచేస్తాడు. అది ఏదైనా సరే, జ్ఞానమే కాదు, ఏదైనా సరే ధారాళముగా దేవుడు ఇచ్చేవాడు అనే విషయాన్ని చెప్తా ఉన్నాను. ఇక్కడ ఇంకో మాట్లాడినాడు ఏంటనంటే అడుగుతున్న వారంట సందేహింపక, మనం అడిగితే దేవుడు మనకిస్తాడట. 6వ వచనం యాకోబు రాసిన పత్రిక 6. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి సముద్ర తరంగములు ఏమై ఉంటాడట. నేను ముగిస్తున్నాను. ఏంటనంటే ప్రియులరా, ఇక్కడ మాట చదువుతున్నాం. ఏంటనంటే ప్రియులరా, దేవుడిని అడిగినప్పుడంట ఏం చేయకూడదట, సందేహించకూడదట. అవి ఏం చేయకూడదు, సందేహించకూడదు అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం పిల్లలు గమనించండి. ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏది అడిగినాను ఏం చేయకూడదు, అనుమానంతో. ప్రార్థన కూడా వచ్చినప్పుడు అనుమానంతో వస్తే ఏం ప్రయోజనం? ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చింది ఎందుకు? దేవుడు ఈరోజు మనకి ఏదో ఒక ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాలని విశ్వాసముతో రావాలి. ఇంటికాడ నుంచి కూడా బయలుదేరినప్పుడు ఏం చేయాలి తెలుసా? మీరు బైబిల్ తీసుకున్నప్పుడు ప్రార్థన చేసుకుని రావాలి. ఏమని రావాలంటే, దేవా నీ మందిరానికి వెళుతున్నాను, నువ్వు నాతో మాట్లాడు. నీ మందిరానికి వస్తున్నాను కానీ నాతో మాట్లాడు. ఇదిగో నన్ను నీ మందిరానికి రావటాన్ని బట్టి నీవు నన్ను ఆశీర్వదించిన ఆయన ఇంటికాడ ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని రావాలి. కనుక విశ్వాసంతో రావాలి, కనుక నమ్మకంతో రావాలి. అలా వచ్చినప్పుడు దేవుడు మన విశ్వాస జీవితాన్ని బలపరుస్తాడు. సందేహింపక, ఎంతకాలము అనుమానంతో అడిగినా అది దేవుడు మన విషయంలో మేలులో చేయుడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. సొంత డాక్టర్ పనిచేయడట. ఎందుకని? ఆ వ్యక్తి మీద ఆ ఇంటికి ఏముండదు, నమ్మకం లేని పని ఎంత మంచి వైద్యం చేసినా, మేము కూడా విశ్వాసం లేకుండా వస్తే ఎంత ప్రార్థన చేసినా మీకు పని అవ్వదు. కాబట్టి ఎలా రావాలి? విశ్వాసంతో రావాలి. చూడండి, ఇంకో మాట చదువుదాం. చూడండి, నిజమైన భక్తి అంటే ఏంటంట? నిజమైనది ఏంటంటే 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకునే ఎడల వారి భక్తి ఏమైందంట. ఇప్పుడండి అసలనుడు భక్తి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? దెబ్బలాడినప్పుడు తెలుస్తుంది. ఆ మాటల్లో, ఆ విధానంలో, ఆ మాటలు తీరులో తెలుస్తుందట. కాబట్టి భక్తి గలవాడు కనుక భక్తి గలవాడని చెప్పుకున్నవాడు నోటికి ఏం పెట్టుకోవాలంట? ఏది పడుతుంది మాట్లాడేవాడు భక్తుడు ఎందుకు అవుతాడు? బూతులు తిట్టేది ఎందుకు భక్తురాలు అవుతుంది? బూతులు తిట్టేవాడు ఎందుకు భక్తుడు అవుతాడు? మరి భక్తి అక్కడే కనపరిచి పడిపోద్ది. ఎక్కడ?
మీరు ఎప్పుడైనా చూడండి, దెబ్బలాట ఆడుకున్నప్పుడు వినాలి, వాళ్ళ బతులో కాదో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తగ్గినాయి మా చిన్నప్పుడు ఈ పైపులు కాడ ఎంత గొడవ, ఎంత రభసో అక్కడ చూడాలి, అక్కడ వినాలి. ఈవిడ చరిత్ర ఆవిడ చెప్తుంది, ఆవిడ చరిత్ర అంతా ఈవిడ చెప్తుంది. వీళ్ళు ఎంత మధ్యలో కూర్చుంటే ఎంత బయటకు వచ్చేది. కానీ కాంటోడు దెబ్బలాట ఆడుకుంటూ సెంటుకొని రేటు బయటపడినట్టు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈరోజు భక్తి గలవాడు అని చెప్పుకున్న వాడు నోటికి ఏం పెట్టుకోవాలంట కదండి. కనుక వారి భక్తి ఎలాంటిదో మనకు వారి మాటలు బట్టి అర్థమవుతున్న విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను. కాబట్టి ఇక సమయం అయింది, నేను ముగిస్తున్నాను. కింద ఇంకో మాట ఉంది, అసలు నిజమైన భక్తి అంటే ఏంటంటే, ఇంకో మాట మీకు చూపిస్తాం మర్చిపోయాను. ఈ మాట చూడండి, భక్తి గల వారికంట అమ్మ ఈ మాట చదువుతాం. భక్తి గలవాడు భక్తిలోనంట భక్తి హింస కలుగుతుందంట. తిమోతికి రాసిన 2వ పత్రిక, ఇది చదివేండి రా సరిపత్ర 3వ అధ్యాయం 12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బతకను ఉద్దేశించి వారందరికీ ఏం కలుగుతుందట? హింసే వస్తుందట. భక్తితో బతకాలనుకోను, భక్తితో ఉన్నవాడికి ఏమొస్తుందండి? హింసే కలుగుతుంది. కాబట్టి ఆ రీతిగా హింస కలుగుతుందని మనం దిగులు చెందొద్దు. సరే, నిజమైన భక్తి ఏదంట? తండ్రి 27వ వచనం, యాకోబు రాసిన పత్రిక 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను యదవరాండ్లను వారి ఇబ్బందులలో పరవశించు ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను ఏం చేసుకోవాలటండి? అది భక్తి. ఏది భక్తి అని అంటే, దిక్కులేని పిల్లలను ఆదరించుటయు యదవరాండ్లను వారి ఇబ్బందులలో ఏం చేయాలట అంటే, భర్త లేని వారిని ఆదరించాలట. తర్వాత ఇబ్బందులు వారు పరవశించాలి. యహలోక మాలిన్యము అంటకుండా తనకు తాను ఏం చేసుకోవాలటండి? పవిత్రుడిగా ఉండటానికి మనం మలినం అనుకోకుండా మనం ఏం చేసుకోవాలటండి? కాపాడుకోవాలి. కాబట్టి ఇది యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉన్న సారాంశం. ఇందులో ఏ గుణాలు అవుతలేవో ఆ గుణాలు మనం కలిగి ఉందాం. కనుక ఇంకా నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యం విని వారు మట్టుగా కాక, మనం వచ్చి వెళ్ళిపోయే వారిగా కాక, ఏదైతే దేవుడు మన కొరకు రాయించాడో ఆ వాక్యాన్ని మన కొరకై నీరు కట్టి ఫలింపు చేసేలాగా దేవుని సహాయాన్ని కోరుకుందాం. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమె తల వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మనం ఒకసారి పరిచయం చేసుకుందాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం. ఈరోజు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో నుండి దేవుడు మనకు చెప్పిన మాటలు ఏంటో మనం చూస్తాం. అసలు భక్తి అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి. కాబట్టి ఈ లోకములో నిన్ను నిందిస్తున్నారేమో, అవమానపరుస్తున్నారేమో, హేళన చేస్తారు. అలాగొస్తే నువ్వు దండురాలువే. నిన్ను హేళన చేసేవారు హేళన పోలవుతారు. నువ్వు భయపడద్దు. దేవుడిని పక్షిగా ఘనమైన కార్యం చేస్తాడు. ఆయన భక్తిని కొనసాగించు, ప్రార్థన కొనసాగించు, ఆయన స్తుతించడం కొనసాగించు. అలా ఉంటామంటే దేవుడు నీ పక్షంగా దేవుడు సహాయం చేస్తాడు. ప్రియులారా, దురాశ గర్భం ధరిస్తుందట, అది మరణం వరకు తీసుకువెళ్తుంది. ఈరోజు అటు వారుగా మనం ఉన్నామేమో ఒకసారి పరిచయం చేసుకుందాం. ఏమిటయ్యి అని అంటే కనుక, ఈ లోకములో కోపమైనను లేదా ఈ లోక సంబంధమైనవి ఏదైనా మనలో లేకున్నట్లు మన జీవితాన్ని మనం జాగ్రత్త చేసుకొని ప్రభు సన్నిధానంలో మనం ఒప్పుకుందాం. సమయం అయింది, ప్రార్థన చేస్తా ఉన్నాను. వినుటకు గురుపడాలి, కానీ మాట్లాడటాన్ని నిదానించాలి. ఏం మాట్లాడుతున్నావు నిదానించాలి. కోపించటానికి నిదానించాలి. కలవసము, సమస్తమైన కలవసము అంటుకున్నట్లు జాగ్రత్త పడాలి. వీర్స, దుష్టత్వము మనం మారాలి. అంత మాత్రమే కాదు, వాక్యం వినాలి, అంగీకరించాలి, వాక్య ప్రకారం లోకంలో జీవించాలి. అలా జీవించినప్పుడే పరలోకానికి వెళ్తాం. అలా జీవించే వారికి మనం తీర్మానం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఓ నాదు యేసు రాజా, నిన్ను నే స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నే స్తుతించెదను. నీ నామమును సదా సన్ను తెచ్చుచుందును. ఓ నాదు
అనుదినము నిన్ను స్తుతించెదను, గణాపు చేయుచుందును నేను, గణాపు చేయుచుందును నేను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నే స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నే స్తుతించెదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభు, కృపగల రాజా, నీ స్తోత్రాలు నాయన. మా ప్రభు నా తండ్రి, లెంటి కాలంలో ఉన్నాం తండ్రి. అనుదినము ప్రభు నా తండ్రి నీ సన్నిధిలో చేరి ప్రార్థించుకోవటానికి, నీ వాక్యం బోధించుకోవటానికి, పాటలు పాడుకోవటానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు నాయన. ఈ లెంటి కాలంలో అయిన ప్రభు మారు మనసు పొందనోడు ఉంటే ఈ సమయంలో అయినా మారు మనసు పొందుతారని నాయన ఈ ప్రభు లెంటి కాలం మాకు ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభా. కనుక నాయన ఈ 40 రోజుల్లో కూడా ప్రభా మేము మార్పు చెందేలాగా ప్రభా మమ్మల్ని సిద్ధపరచుకోండి తండ్రి. నేను కృపా విస్తరింప చేయను ఆయన, సంఘ క్షేమాభివృద్ధి దయచేయను ఆయన, ఈ నామానికి మహిమ వచ్చినట్టు సిద్ధపరచుకోండి ఆయన. క్రీస్తు మహిమలో సకల అవసరతలు తీర్చిన ఆయన, గొప్ప కార్యాలు చేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ రోజు అంతట్లో మీరు మహిమ తెచ్చుకున్నారు తండ్రి. పాటలు ఏదో సంతోషం దయచేశారు ఆయన. ఇదో ప్రభా మీ దాసుని నిలబెట్టుకుని నేను మాకు వర్తమానం తెలియపరిచారు తండ్రి. ఆయన మా తండ్రి వర్షపాఠంలో వచ్చిన ఆ వాక్యాన్ని మాకు వివరించి చెప్పారు తండ్రి. ఆ ప్రకారం మేము జీవించినట్టు మమ్మల్ని సిద్ధపరచుకుని ఆయన ప్రభా నా తండ్రి, మేము అర్థంలో చూసుకుని నేను మేము ప్రభా తప్పిపోతే నాయన, మా ప్రభా సరైన రీతిలో ఉండకపోతే, భక్తిగా ఉండకపోతే నాయన మా తండ్రి నాయన, మా ప్రభా మా భక్తి వ్యర్థమని చెప్తున్నారు ప్రభా. మేము సరైన భక్తి చేసేవారికి మమ్మల్ని సంసిద్ధపరచండి, సహాయం చేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించిన ఆయన, ఎవరి అక్కర్లో వచ్చి ఉన్నారు వారి అక్కర్లన్నీ తీర్చిన ఆయన నా తండ్రి. సంటి పిల్లలకు తోడుగా ఉండడు తండ్రి ఆయన. అలాగే ప్రభా మా తండ్రి విద్యార్థులకు తోడుగా ఉండడు ఆయన. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు తోడుగా ఉండడు ఆయన. మా ప్రభా 10వ తరగతి రాస్తున్న ప్రభా నాయన మా తండ్రి బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ఎవరికైనా జ్ఞానము కుదుగా అంటే నన్ను అడగమన్నారు ప్రభా. ఆ బిడ్డలకి జ్ఞానము దయచేసిన ఆయన, మంచి మార్కులతో పాస్ అయ్యేలాగా కృప చూపించిన ఆయన. మరీ ముఖ్యంగా ప్రభా మా తండ్రి మా సంఘంలో డిగ్రీని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఆ బిడ్డకి తోడుగా ఉండి ప్రభు ధైర్యం దయచేసి ఆయన చక్కగా మా తండ్రి పరీక్షలు రాసి పాస్ అయ్యేలాగిన నీ కృపని గ్రహించడం తండ్రి నాయన. అలాగే ప్రభు నా తండ్రి గర్భిణీ శ్రేలక్షమైన వారిని దయచేయండి ఆయన. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి ప్రభు. అడుగుతున్నాం తండ్రి, అడుగుని మీకు ఇవ్వబడనని సెలవించిన రీతిగా అడుగుతున్నాం ప్రభు నా తండ్రి. వ్యాపారస్తులను ప్రభు మీరు దీవించి ఆస్వాదించి వారి వ్యాపారంలో ప్రభు లాభం దయచేయండి ఆయన. మీరు గొప్ప కార్యం చేయండి. డ్యూటీలకు వెళుచున్న వారు అలాగే ప్రతిరోజు ప్రభు నా తండ్రి నేను వారి పనులకు వెళుచున్న వారికి మీరు తోడుగా ఉండి ఆయన. ఈ రోజు అంతా కాపాడాను ఆయన, ఏ పనులంతా కాపాడారు తండ్రి. రాత్రి శుభ్రత క్షేమం దయచేయండి. వాక్యం ద్వారా ప్రభు దర్శనాల ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభా. ఉదయాన్నే శ్రీ స్తుతించుకునే భాగ్యము మాకందరూ దయచేయండి. నీ నామానికి మహిమ చెత్తపరచుకోండి. క్రీస్తు మహిమలో సకల అవసరతలు తీర్చమని మరోసారి విదేశాలు మా ప్రియులందరూ కాపాడండి. ఇల్లు కట్టుకున్న వారికి త్వరగా ఇల్లు పూర్తులయ్యేలాగా సహాయం చేయండి. నీకు ప్రతి అవసరం తీర్చి మహిమ తెచ్చుకోమని, విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేసి అభివృద్ధి పరచమని యేసు పరిశుద్ధ